బన్నీ అన్నని నేను ఫస్ట్ టైం చూడడం, అతను బన్నీ అని తెలియదు. నేను మా తమ్ముడు డాడీ అనే సినిమాకి వెళ్ళినాము. సరునర్లో శివగంగా థియేటర్ అని ఉంటుంది. ఆడ సినిమా చూసి ఒక అబ్బాయి చిన్న రోలు, ఇంపార్టెంట్ రోలు, ఆ సినిమా చూసి బయటికి వచ్చి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ అబ్బాయి చేసిన డ్యాన్స్ నేను ఎప్పుడు చూడలేదు. నేను హాస్టల్లో పెరిగినా, మాకు హిప్ హాప్ ఇవన్నీ ఏం తెలియదు. ఫస్ట్ టైం స్క్రీన్ మీద ఆ డ్యాన్స్ చూసి మేము ఆ అబ్బాయి గురించి, మా అబ్బాయి ఎవరో తెలియదు కానీ ఆ దట్ కిడ్ డిడ్ అమేజింగ్, దట్ కిడ్ వాజ్ అమేజింగ్ మ్యాన్, వాట్ డాన్స్ వాజ్. అట్లా నేను ఆ సినిమా మళ్ళీ చూడలేదు కానీ ఇప్పటి వరకు మీరే కదన్నా, నేనేం కన్ఫ్యూజ్ చేస్తలేను కదా. నేను ఆ ఇంపాక్ట్ అట్లుండిపోయింది. అంటే టిల్ టుడే ఐ రిమెంబర్ హౌ ఐ ఫెల్ట్ వెన్ ఐ వాచ్ దట్ బాయ్ ఆన్ స్క్రీన్. మళ్ళీ ఆర్య అనే సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఎవరో కొత్త అబ్బాయి హీరో, మళ్ళీ వెన్ దట్ బాయ్ వాజ్ మూవింగ్ ఆన్ స్క్రీన్, you were just like, what the hell is this, how is this even possible అనే అంత ఇంపాక్ట్ ఉండింది. ఆ తర్వాత సంబడి పుట్ ఇట్ టుగెదర్ ఫర్ మీ. అంటే అరే డాడీలో అబ్బాయి ఉండే కదా, అదే అబ్బాయి బన్నీ అని న్యూ హీరో అంటే దెన్ ఐ వాజ్ లైక్ షిట్. సో ఇట్ వాజ్ సో అమేజింగ్. దట్ వాజ్ ద ఇనిషియల్ ఇంపాక్ట్ దట్ ఐ క్యారీ టిల్ టుడే, లైక్ హౌ యూ మూవ్ ఆన్ స్క్రీన్, యువర్ ప్రెజెన్స్ ఆన్ స్క్రీన్. అక్కడ నుంచి మా పరిచయం, నేను యాక్టర్ అయిన తర్వాత because of Bunny Anna's father, Allu Arvind garu, one of my favorite people. Arvind garu ద్వారా Bunny Anna ఇంకొంచెం పరిచయం అయ్యారు. అంటే నా గీతా గోవిందం ఆడియో ఫంక్షన్కి వచ్చారు, నా టాక్సీ వాళ్ళ ఆడియో ఫంక్షన్కి వచ్చారు. అండ్ ఈస్ బీన్ అ పార్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ మై బిగ్గెస్ట్ సక్సెసెస్. బన్నీ అన్న స్టేజ్ మీద ఉన్నప్పుడు నా గురించి ఎన్నో మంచి మాటలు మాట్లాడారు. కాకపోతే నేను స్టేజ్ మీద పక్కన ఉన్నప్పుడు నేను ఆఫ్ అయిపోతాను అనమాట. అంటే సగం జనాలు అరుస్తుంటారు, బన్నీ అన్న, చిరంజీవి గారు, మహేష్ సార్, ఇట్లా ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఇక్కడ నాకు ఏం నడుస్తుంటుంది అంటే, అరే అసలు ఏం జరుగుతుందిరా, వీళ్ళు అరుస్తున్నారు, ఇక్కడ పక్కన బన్నీ అన్న నిలబడ్డాడు, ఈ భుజం మీద చేతులు పెట్టి మన గురించి మాట్లాడుతున్నారు అని నేను ఏదో ఇట్లా థ్యాంక్ యూ అని తలుపుతుంటా. కానీ ఒక్క ముక్క రిజిస్టర్ కాదు. నేను నిన్న మొన్న వీడియోలన్నీ చూస్తున్నా, మా టీం నాకు మనోళ్ళు ఫ్యాన్స్, తెలుగు ఫిల్మ్ ఫ్యాన్స్ చేసే ఎడిట్లు పంపించి మళ్ళీ చూస్తుంటే అరే ఇట్లా మాట్లాడినరు ఒక్కొక్కరు ఇన్ని పెద్ద మాటలు చెప్పిన మన గురించి అని. ఇట్ వాస్ వెరీ ఓవర్వెల్మింగ్ అండ్ ఎమోషనల్. Bunny Anna, a lot of you've been a part of a lot of my successes. I hope your success rubs off onto this young team. And మీరందరు సక్సెస్ఫుల్ అయితే, మీరు సృజన్ నువ్వు ఇంకా సినిమాలు చేస్తావు, పిల్లలు మీరు ఇంకా సినిమాలు చేస్తారు, ఆనంద్ ఇంకా సినిమాలు చేస్తారు, and you'll create more opportunity, more work, and there's just the economy grows. Like I became successful and I am able to, నేను ఇది చేయగలుగుతున్నా అంటే మీరు ఇంకో 10 మంది మీరు బిజీ అయిపోయి యాక్టర్లా బిజీ అయితే ఇంకా ఎంతోమంది బిజీ అవుతారు. అండ్ బన్నీ అన్నాస్ కాంట్రిబ్యూషన్ టు దిస్ మూవీ పర్సనలీ ఈజ్ హ్యూజ్ టుడే. బన్నీ అన్న, నేను మీకు అల్లా వైకుంఠపురం ముందు నా బట్టలు పంపించిన, మీరు రిలీజ్ ముందు రోజు ఐ థింక్ సంధ్య ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వెళ్ళినప్పుడు వేసుకున్నారు. అండ్ అలా వైకుంఠపురంలో వెంట ఆన్ టు బికమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్. ఐ విల్ కంటిన్యూ దిస్ రిచువల్. మళ్ళీ పుష్ప ముందు ఓ సెట్, ఓ జత పంపిస్తా. అండ్ ఐ హోప్ రౌడీ ఆల్వేస్ బ్రింగ్స్ లక్ అండ్ యూ కీప్ hitting sixers out of the park. And talking about Pushpa, నేను కొన్ని చూస్తుంటే నాకు కొంతమంది లిమిట్లు పుష్ చేస్తుంటే, అంటే పర్ఫార్మెన్స్ పరంగా అయినా ఆలోచన పరంగా అయినా వాళ్ళు కొన్ని నెక్స్ట్ లెవెల్ స్టఫ్ చేస్తుంటే నాకు నిద్ర పట్టదనమాట. ఇంకా అరే మనం ఏం చేస్తున్నాం రా, అసలు వీళ్ళు ఏంది ఇట్లా ఒకరొకరు బ్యారియర్ పుష్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. అండ్ it makes me one competitive spirit in me. It pushes me
ఇంకొంచెం జిమ్ గట్టిగా కొడతా, ఇంకొంచెం ఫోకస్ చేస్తా. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ దీస్ పీపుల్ అరౌండ్ పుషింగ్ లిమిట్స్ దట్ మేక్ యూ స్టే ఆన్ యువర్ టోస్. ఈ పుషింగ్ లిమిట్స్తోని దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టైమ్ టు బీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇప్పుడు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టైమ్, like what Bunny Anna is doing with Pushpa, what Prabhas Anna is doing with his films, with RRR, with everyone pushing limits. It's such a great time. నేను కరెంట్లీ మిమ్మల్ని వాడుతున్నాను నా కాంపిటేటివ్ స్పిరిట్ గురించి. నేను ఆ పుష్ప పాటలు, ఆ పుష్ప ప్రమోషన్స్, పుష్పలో పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు నాకు ఇంకా చేయాలి, మనం కూడా ఇంకా చేయాలని ఒక ఇన్స్పిరేషన్గా, ఒక కాంపిటీషన్గా, ఒక మోటివేషన్గా మిమ్మల్ని వాడుతున్నా. నేను మీకు ఇది ఆల్రెడీ మెసేజ్ చేశా, బట్ పుష్పలో, అండ్ ఇట్స్ యూ అండ్ ఇట్స్ సుక్కు సార్, సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ ఈవెన్ మోర్. బట్ పుష్పలో ద విజువల్స్, అంటే ఆ ప్రపంచం మీరు క్రియేట్ చేయడము, ఆ క్యారెక్టర్, నాకు ఐకాన్ స్టార్ బన్నీ కనిపించట్లేదు, పుష్పరాజే కనిపిస్తుండు. చిన్న చెప్పు స్లిప్ అయ్యి మళ్ళీ ఇటు అటు చూసి చెప్పేసుకునేది నేను 10 సార్లు చూసింటా. ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్తున్నారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో బిలీవబుల్ ఇన్ దిస్ వరల్డ్. ఐ థింక్ ఇట్స్ మ్యాజిక్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఐఎమ్ వెయిటింగ్ ఫార్వర్డ్ టు ద మోస్ట్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ మీకు కష్టమైన నిన్న రాత్రి 4 వరకు షూటింగ్ చేస్తుండే అంట, కష్టపడండి, డిసెంబర్లో చూసేద్దాం సినిమా. ఐఎమ్ సో హ్యాపీ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ super soon. So once again I would like to thank all the lovely, ఇది యాక్చువల్లీ ట్రైలర్ ఈవెంట్, ఉట్టి ప్రెస్ని పిలవాలి, నెమ్మది ఇట్లా పెద్ద అయిపోయింది. బట్ మీ అందరికీ ఫుల్ లవ్ అండ్ యా, ఐఎమ్ డన్. పుష్పక విమానం ఆన్ November 12th. వాచ్ ఇట్ ఆల్ ఇన్ థియేటర్స్. ఇంకొక చిన్న మాట చెప్దామనుకున్నా. నిన్న నాకు ఒక 2 minutes సైలెన్స్ ఇవ్వండి. నిన్న పునీత్ అన్న పాస్డ్ అవే అండ్ నేను తనని జస్ట్ ఒక 2-3 hours కలిసా లైఫ్లో. తను ఇంటికి పిలిస్తే ఇంటికి వెళ్ళి ఓ 2-3 hours గడిపా. సడన్గా వెళ్ళిపోవడం నన్నే చాలా డిస్టర్బ్ చేసింది. చాలామంది చాలా ఎఫెక్ట్ అయ్యారు. తనంటే పరిచయం ఉన్న వాళ్ళు. బన్నీ అన్న కూడా ఇప్పుడే మాట్లాడుతుండే, బన్నీ అన్న కూడా మాట్లాడతారు దీని గురించి. బట్ ఐ జస్ట్ వాంటెడ్, నిన్నటి నుంచి ఇదే ఆలోచన నడుస్తుంది. మీ అందరికీ చెప్పాలనుకున్నా, ఇది నేను యాక్టర్గా చెప్తలేను, విజయ్ దేవరకొండ చెప్తుండు, ఇట్లా మర్చిపోండి, మీ ఓడొకడు, మీ ఫ్రెండ్ ఒకడు చెప్తుండు అనుకోండి, అట్లనే అర్థం చేసుకోండి. ఏంటంటే నాకేమనిపించిందంటే, మనం అందరం పోతాం. ఇప్పుడు ఈ ఈవెంట్ అయిన తర్వాత నుంచి ఎప్పుడప్పుడు నేనుండను, మీరుండరు, ఏదో రోజు మనం అందరం పోతాం. ఎప్పుడు పోతామో తెలియదు. ఉన్నంతసేపు మనం హ్యాపీగా ఉందాం, పని చేద్దాం, హ్యాపీగా ఉందాం, ప్రేమిద్దాం. టెల్ యువర్ పేరెంట్స్, టెల్ యువర్ ఫ్యామిలీ, టెల్ దెమ్ ఐ లవ్ యూ, స్టే హ్యాపీ, సపోర్ట్ చేయండి. ఒకరినొకరిని తిట్టుకోవడం, గొడవ పడడం, వేసుకోవడం, ఇవి కొంతవరకు ఇంకా కొంతవరకు అవుతుంటాయి మన లైఫ్లో. కానీ లైఫ్ ఇస్ సో అన్ప్రెడిక్టబుల్. ఐ ఫెల్ట్ లైక్ ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ టు all the people that have done a lot for me. I'm telling you all, everybody watching this, మీరందరూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తే ఇంతవరకు వచ్చిన, ఈరోజు I want to tell you all that I love you all for all the support you're giving me. And I'll tell my parents and everyone when I see them, and Bunny Anna, for all that you have done for me, I love you. I don't know when I'll see you and get the opportunity again, but I just thought it's a good time to say thank you to you. Pushpa for Pushpaka Vimanam. Icon star Allu Arjun gariki sadara swagatam palikestunnamo. Andariki namaskaram. Pushpa for Pushpaka Vimanam. Ee title, event, trailer launch adirindi. Very very nice concept. Congratulations to everybody. ట్రైలర్ ఎలా ఉంది? నిజంగా చెప్తున్నా,
నేను ట్రైలర్ లాంచ్ చేయట్లేదని చెప్పట్లేదు. నాకు నిజంగా ట్రైలర్ చాలా నచ్చింది. నాకు జనరల్గా ఏదైనా ట్రైలర్స్ నచ్చితే నేనుగానే ట్వీట్ చేసేవాడిని. మీరు ఈ ట్రైలర్ నన్ను లాంచ్కి పిలవపోయినా నేను చూసినా కూడా ఈ ట్రైలర్ ట్వీట్ చేశాను. నిజంగా చాలా 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 బాగుంది ఈ ట్రైలర్. అండ్ చాలామంది రియలైజ్ అయి ఉంటారు, నా సొంత సినిమాలైనా నా క్లోజ్ పీపుల్ సినిమాలైనా కూడా నాకు సినిమా నచ్చపోతే నేనే దాని గురించి ఎక్కువ మాట్లాడను, నేను జస్ట్ సైలెంట్ అయిపోతా. కానీ నచ్చితే మాత్రం I reach out and definitely tell people that I really loved it. I really love this trailer. I'm very, very positive about the film. అది చాలా తక్కువ సార్లు వస్తుంది జెన్యున్లీ ఆ ఫీలింగ్. నాకు ఎందుకు ట్రైలర్ చూసిన వెంటనే సినిమా ఈ వైబ్ అంతా చూసిన వెంటనే ఐ ఫెల్ దట్. సో నేను ఆల్ ద బెస్ట్ చెప్పట్లేదు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్పక్ విమానం. Firstly, I'd like to congratulate my brother Vijay Devarkonda. I'm really, really fond of you. First nunchi, I'm very, very fond of him. ఎందుకంటే number one, self-made actor. తన సొంతగా వచ్చాడు. మేము ఎవరు we cannot claim that we are like that. I really respect him for where he is from. నేను చిన్న స్మాల్ గ్లిమ్సెస్ నుంచి తన యాక్టర్గా ఎదుగుతాను చూశాను నేను. ఆ తర్వాత నాని సినిమాలో ఒక రోల్గా చూశాను, ఆ తర్వాత మన పెళ్లి చూపులో చూశాను, ఆ తర్వాత అర్జున్ రెడ్డి చూశాను, ఆ తర్వాత ఐ కీప్ సీయింగ్ గోయింగ్ అప్ అండ్ అప్ అండ్ అప్. And I really wholeheartedly admire people who go up their way. And Vijay is one person who I truly admire. అంటే నేను చాలా సొంతగా ఫీల్ అవుతాను విజయ్ కానీ అలా గ్రోత్ నుంచి పైకి వెళ్తూ ఉంటే నేను చూసి ఆనందించే పీపుల్లో డెఫినెట్లీ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. I truly, truly love how you're growing up, and I really wish I know you will go more and more and more. And Vijay gurinchi konni vishayalu cheppali. He's a very, very, very nice-hearted person. And at the same time, he's a very intelligent, in a very positive way. He's a very positively intelligent person. He's one of the most intelligent people I've met. And kontamandi intelligence unte vallo oka sweetness undadu. But he's so gifted. తను ఎంత ఇంటెలిజెంటో అంతకంటే ఎక్కువ జెన్యున్లీ హీస్ వెరీ స్వీట్. ఐ రియలీ లైక్ దట్ అబౌట్ విజయ్ సో మచ్. ఐ థింక్ దట్స్ వాట్ మేక్స్ హిమ్ టు బి సచ్ అ బిగ్ యాక్టర్ ఇన్ సచ్ అ స్మాల్ టైమ్. ఐ డోంట్ థింక్ ఎనీబడి హెస్ రీచ్డ్ అండ్ అకంప్లిష్డ్ సో మచ్ యాజ్ మచ్ as Vijay did in such a short span of time. And I wholeheartedly appreciate Vijay ఎందుకంటే he's a very, very experimental person. అంటే యూ కెన్ సీ దట్ ఈవెన్ ఫ్రమ్ హిస్ ఫిల్మ్స్, తను ఎత్తుకున్న ఫిల్మ్స్ కొన్ని డడ్ అవ్వచ్చు, కొన్ని బ్లాక్ బస్టర్ అవ్వచ్చు, కానీ తన ఎక్స్పెరిమెంటేషన్ మాత్రం ఎప్పుడు ఆపలా. హీస్ ఆల్వేస్ ఎక్స్పెరిమెంటింగ్. హీస్ ఎక్స్పెరిమెంటింగ్ ఇన్ హిస్ పర్ఫార్మెన్సెస్ ఇన్ హిస్ ఫిల్మ్స్ అండ్ ఈస్ అ వెరీ ఎక్స్పెరిమెంటల్ యాక్టర్ అండ్ ఐ లవ్ దట్ అబౌట్ హిమ్. అండ్ జస్ట్ తన లైఫ్లో ఒక పర్సన్ ఎక్స్పెరిమెంట్ చేస్తే అది కేవలం సినిమాలతోనే ఆగదు. హీస్ ఎక్స్పెరిమెంటింగ్ ఈవెన్ ఇన్ బిజినెస్. ఒక మంచి రౌడీ అనే బ్రాండ్ పెట్టి ఈస్ పుషింగ్ ఇట్. ఇట్స్ సచ్ అ లవ్లీ థింగ్ టు డూ. ఐ డోంట్ థింక్ ఎనీ యాక్టర్ హస్ డన్ ఇట్ అండ్ ఐ థింక్ ఇట్స్ ఫెంటాస్టిక్ ద వే హీస్ డూయింగ్ ఇట్. అండ్ సేయింగ్ దట్ ఐడ్ లైక్ టు సే హాయ్ టు ఆల్ ద రౌడీ ఫ్యాన్స్ వన్స్ అగైన్. I love their clothing. I think it's got swag. And I really enjoy every time they send me the clothes. Rowdy నుంచి పెద్దసారి ప్యాకెట్ వస్తే నేను డెఫినెట్లీ ఎక్సైట్ అవుతా, బట్టలు వచ్చినాయి. And we all know I do like clothes. And I love his whole rowdy swag thing. And experimentation in business in terms of, ఒక clothing brand పెట్టి. And also, above all, how novel that తన కలిసిన తన లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు he wanted to help, he couldn't get help from producers, so he wanted to help out people and he started his own films and started producing films. I think that's beautiful. I wholeheartedly congratulate that your banner goes a big way and you give opportunity to a lot of talent. I know you still encourage a lot of millennials and a lot of new age actors and directors and everything, and I hope you stand and you're known for bringing in more and more people into the industry. We all need it. We need a fresh energy like you. It's so good. It's so good and I'm positively very happy. Long back oka manchi nanu adigaru, సార్ విజయ్ లాగా పైకి వెళ్ళిపోతూ ఉంటే మీ అందరికీ అలాగే ఏమైనా జెలస్ అనిపిదా? ఐ సెడ్ జెలస్ ఎందుకు అనిపిస్తుంది? కాదు సార్, మరి విజయ్ అలా వెళ్ళిపోతున్నాడు కదా పైకి, పర్లేదా? ఐ సెడ్ నువ్వు ఒకటి అర్థం చేసుకోవట్లేదు. సపోజ్ విజయ్ కంటే బిఫోర్ నేను వచ్చాను అనుకో, యాజ్ అన్ ఎగ్జాంపుల్. విజయ్ వచ్చాడు, విజయ్ పరిగెత్తుకుంటూ ఒకవేళ దాన్ని దాటేసి వెళ్ళిపోయినా కూడా అది మిస్టేక్ ఎవరిదో, నేనని చెప్పట్లా. ఎనీబడి ఇన్ అన్ యాక్టర్, నాట్ జస్ట్ ఇన్ యాక్టింగ్ ఫీల్డ్, నేను ఇది కేవలం ఒక యాక్టింగ్ ఫీల్డ్కో లేదంటే ఎనీ ఫీల్డ్లో
మన తర్వాత వచ్చిన వాళ్ళ గురించి మనం జెలస్గా ఫీల్ అయితే ఏం తెలుసా దాని సైన్? మనం పరిగెత్తట్లేదని. అంటే మనం ఆగిపోయామో వాళ్ళు పరిగెడుతున్నారు, అది వాళ్ళ తప్పు అవ్వదు, మన తప్పు అవుద్ది. సో నేను వాళ్ళు చెప్పొచ్చేది ఏంటంటే, బ్లెస్ పీపుల్ హూ రన్ ఫాస్ట్, ఎంకరేజ్ దెమ్. తను చెప్పాడు, I take good positive energy. I also wholeheartedly take a very positive energy. When people move fast, it's a great energy. It's a competitive spirit all over. Big, small, young. నేను ఒక చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు I get inspired from every aspect, and it's a beautiful thing. I wholeheartedly congratulate once again for this film, and I think you have a blockbuster in hand. And in this COVID times, I think everybody needs a beautiful and a heart-relieving film like this. Congratulations.